హాయ్ హలో ఫ్రెండ్స్, టుడే మన మహబూబ్ నగర్ వాసుల కోసం మీ మహబూబ్ నగర్ పిల్ల ఒక గుడ్ న్యూస్తో మీ ముందుకు రావడం జరిగింది. అది మన గవర్నమెంట్ లెక్చరర్ పోస్టుల గురించి, మహిళా కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టుల దరఖాస్తు ఆహ్వానం గురించి. ఇది మన మహబూబ్ నగర్ వాసులందరికీ యూజ్ అవుతుంది. కంపల్సరీ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి. ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మన ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ అండ్ పీజీ అటానమస్ కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టులకు అతిథి అధ్యాపకుల దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారనమాట. మన కళాశాలలో మహిళా కళాశాలలో ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా కళాశాలలో ఏ సబ్జెక్టు పోస్టులు ఖాళీగా ఉన్నాయో ఆ ఖాళీలన్నిటినీ ఫిల్ చేస్తాం అనేసి మనకు మీడియా ద్వారా తెలపడం జరిగింది. ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ అండ్ పీజీ అటానమస్ కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టులకు అతిథి అధ్యాపకుల దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కూడా ప్రకటనలో తెలిపారు. కామర్స్ సబ్జెక్టులో 1, ఫిజిక్స్ 1, ఉర్దూలో 1, అప్లైడ్ న్యూట్రిషన్ 1, పొలిటికల్ సైన్స్లో 1, కంప్యూటర్ సైన్స్లో 1, అప్లికేషన్లో 1, బాటనీలో 1, మ్యాథమెటిక్స్లో 1, హిందీలోను కూడా 1 పోస్టులు ఖాళీగా ఉన్నాయి అనేసి తెలిపారు. జువాలజీలో 2 పోస్టులు, తెలుగులో 3 పోస్టులు, హిస్టరీలో 3 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు మనకు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు తెలిపారు. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు. ఎవరెవరు ఎలిజిబుల్ అనేసి కూడా మనము తెలుసుకుందాము. ఎలిజిబుల్ పర్సన్స్ నుంచే మనకు అప్లికేషన్ తీసుకుంటారు. పీజీకి సంబంధించిన సబ్జెక్టులలో 50%, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 50% మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలని, నెట్ ఆర్ స్లేట్ లేదా నెట్ పిహెచ్డి ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందనేసి ఆయన పేర్కొన్నారు. పిహెచ్డి ఉన్నవారికి నెట్, స్లేటు, సేటు ఉంటాయి కదా, ఆ పై సబ్జెక్టుల దరఖాస్తులు చేసుకునేవారు అన్ని సర్టిఫికేట్లు జిరాక్స్ కాపీలను ఈ నెల 10వ తేదీన సాయంత్రము 4 గంటల లోపు ఎన్టీఆర్ మహిళా కళాశాల అందజేయాలని, 11వ తేదీ ఉదయం 10 గంటలకు స్థానిక ఎంఈఎస్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో హాజరు కాగలరనేసి ఆయన కోరారు. ఎక్కడ హాజరు కావాలని, ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళాలనేసి కూడా మనకి ఇక్కడ ఉంది కదా. ఆగస్టు 10నేమో ఎన్టీఆర్ మహిళా కళాశాలలో, 11వ తేదీననేమో ఎంఈఓ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో హాజరు కావాలనేసి ఆయన కోరారు. ఇంతసేపు మనం ఏ సబ్జెక్టులు అనేసి ఖాళీలు ఉన్నాయన్నాం కదా, పోస్టు ఖాళీ ఉందనగా వాటిలో పీజీ ఉండాలి, పిహెచ్డి వాళ్ళు ఉండాలి. పిహెచ్డి కంపల్సరీ ఉంటే వాళ్ళకి ఎక్కువగా ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేసి, పిహెచ్డి అభ్యర్థులు ఉంటే కంపల్సరీ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.